బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈనాటి మన మెహర్ ప్రభు నామస్మరణ సహవాస్‌కి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ జై మెహర్ బాబాలు. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని అరుణ రవీంద్ర గారు పాడవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. जय बाबा। अवतार मेहर बाबा की नमो मेहर बाबा। अवतार नमो देव देव। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदुतारा। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमेवा। भवभय भंजन परम पावना। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం మనోబ్రయంతుము. నమో మెహరు బాబా. అవతార్ నమో దేవ దేవా. प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा देव देवा। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. బాబీ గారు మీకు జై బాబా. జై మెహర్ బాబా అరుణ. ఈరోజు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో సహవాసం ప్రారంభించినందుకు నీకు జై మెహర్ బాబాలు, ధన్యవాదములు. ఇప్పుడు సంకీర్తనలు ప్రారంభించుకుందాము. దినేష్ ఉన్నాడా? లేడు కదా, వెళ్ళిపోయినట్టున్నాడు. దినేష్ లేకపోతే నాగమణి గారు మీరు ఫస్ట్ సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నీ స్మరణే మధురమురా. మెహరు మెహరని తపియింతురా. నీ స్మరణే మధురమురా. మెహరు మెహరని తపియింతురా. నీ స్మరణే అంతర్యామి. అంతర్యామి అనంతుడవు నీవు. నన్ను ప్రేమించావు. అంతర్యామి అనంతుడవు నీవు. నన్ను ప్రేమించావు. నన్ను ప్రేమించావు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా
జై బాబా మేహర్ బాబా. పరమాత్ముడవు పరమాత్ముడవు ప్రసన్నమైతే నాతో వసించు. పరమాత్ముడవు ప్రసన్నమైతే నాతో వసించు. నాతో వసించు. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. ప్రేమ సాగరా ప్రేమ సాగర పరాత్పరా హరి హరుడవు నీవేరా. ప్రేమ సాగర పరాత్పరా హరి హరుడవు నీవేరా. హరుడవు నీవేరా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. హృదయ నివాస హృదయ నివాస మహాప్రకాశ శరణము జగదీశ. హృదయ నివాస మహాప్రకాశ శరణము జగదీశ. శరణము జగదీశ. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. సుందర రూపా సుందర రూపా సుహాస్వరూప వందనమిదే గొనుమా. సుందర రూప సుహాస్వరూప వందనమిదే గొనుమా. వందనమిదే గొనుమా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. మేహరు మెహరు శ్రీ మెహరు మెహరు శ్రీ శ్రీ స్వరన్ నివాస సర్వజన పోష. మెహరు మెహరు శ్రీ స్వరన్ నివాస సర్వజన పోష. సర్వజన పోష. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహర్ బాబా. నీ స్మరణే మధురమురా మెహరు మెహరని తపియింతురా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. జై బాబా. జై మెహర్ బాబా. నాగమణి గారు చాలా చక్కటి సంకీర్తనతో ప్రారంభించారు. చాలా చక్కగా చేశారు. జై మెహర్ బాబా. మీకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు సులోచన గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. నేను నెక్స్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరికన్నా ఇవ్వండి. జై బాబా. శ్రీకుమార్ గారు జై మెహర్ బాబా మీరు చేయండి.
శ్రీకుమార్ గారు జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా చేయండి. ఒక్క నిమిషం. జై బాబా. జై మెహర్ బాబా. రండి రండి. జై బాబా వస్తున్నారండి, ఉండండి. జై బాబా. ఓకే, జై బాబా నండి. జై బాబా. జై కుమార్ చేస్తారు, నేను చేయనా? వస్తున్నారండి. జై బాబా. జై బాబా. జయ జయ అనంత లీలాధారి శ్రీ మేరు ప్రభు అవతారి. జయ జయ అనంత లీలాధారి శ్రీ మేరు ప్రభు అవతారి. పూరణ బ్రహ్మ మేరు స్వామి, పూరణ పరబ్రహ్మ మేరు స్వామి, मेहरु तुम अंतर्यामी. जय जय मेहर मेहर मोनावतारी, दिव्य प्रेम की लीलाधारी. सदा हो तुम मेहरु बाबा, सदा हो तुम मेहरु बाबा, सच प्रेम की ज्योति जलाई, सच प्रेम की ज्योति जलाई. जय जय मेहर मेहर बाबा, श्री मेहर प्रभु अवतारी. सच प्रेम की अखंड ज्योति दूर करते हैं अंधेरी. चाहूं नहीं मैं कोई तेरे चरणों के सिवा, मन हितकारी मेहर बाबा, छोड़ नहीं मैं तुम्हारा दामन. जय जय अनंत लीलाधारी श्री मेहर प्रभु अवतारी. जन्म साफल्य हुआ मेरा, मेहरा के प्रभु मेरू बाबा, मेहरा के प्रभु मेरू बाबा. जय जय अनंत लीलाधारी श्री मेहर ప్రభు అవతారి. ఇది 1970లో హమీర్పూర్లో పాడడం జరిగిందండి. జై బాబా. జై బాబా అందరికి. జై బాబా. జై మెహర్ బాబా అని. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. వినపడలేదండి? శర్మ గారు మీరు పాడండి, తర్వాత సులోచన గారు పాడతారు. ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా, నీ రూపమే నిలచెవో బాబా. వికసించు విరజిల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజిల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్నో జన్మల పుణ్యముగా, ఎన్నెన్నో పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిని. కన్నులలోనా హృదయములోనా నీ అవతార
జయమేహర్ బాబా శర్మ గారు పాడుతున్నారా మీరు? వినిపించట్లా. నిలచెవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మనం పాడింది వినపడదు కదా, మనం పాడింది రాదు, వినపడదు. ఇక్కడ హిందీలో రాదు కదా. వస్తుంది, రికార్డ్ చేస్తుంది. శ్రీ మా కుమార్ గారు మీరు బాధలన్నీయు మ్యూట్ వేసుకోవాలి. నిన్ను మీరు మ్యూట్ వేసుకోండి. కొలచుకోరిక మ్యూట్ వేసుకోండి మీరు శ్రీ కుమార్ గారు. రూపమునా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచెవో బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా సత్యపతి గారు. జయమేహర్ బాబా శర్మ గారు కొంచెం డిస్టర్బెన్స్ అయింది మీకు, లైట్ గా వినిపించలేదు. ఏం అయినా లేదండి, వాయిస్ శ్రీకుమార్ గారి పాట తగ్గిపోతుంది. వినపడిందా అని ఆయన డౌట్. వినపడింది కట్ చేయలేదు. శ్రీ వినపడకపోతే కుమార్ గారి చెప్తారు. పాట బాగానే వినపడింది. జయమేహర్ వినపడిందా? బాబా అదే మాట్లాడతారు, కట్ చేయలేదు ఆయన. నేను వచ్చి ఇప్పుడు చూశాను. ఓకే, జై బాబా అండి. కట్ చేయండి. అదే ఇప్పుడు మ్యూట్ చేయండి. ఇప్పుడు సులోచన గారు పాడండి, తర్వాత దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా, జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर, जय जय अवतार मेहर, जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर, जय जय अवतार मेहर, सुंदर वदनादरहासं आकन्नुल परिहासं बाबा कन्नुल परिहासं मृदुवगुवचन प्रकाशं सुमधुर प्रेम विकासं मनसे नवनीतं नी मनसे नवनीतं जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर, जय जय अवतार मेहर, कांचिति नीलो करुणत्वम् आदिनी दिव्यत्वम् बाबा आदिनी दिव्यत्वम् कनिपिंचदु भिन्नत्वं కలిగించుము ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మపదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, మరణం కలిగే తరుణంలో నీ స్మరణయ శరణమని
బాబా స్మరణయే శరణమని అనవతరముని స్మరణం జపించగనే నిరతం కరుణించుము సతతం మము కరుణించుము నిరతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. సత్యవతి గారు జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా సులోచన గారు చక్కటి సంకేతం చేశారు. మీరు వాదములు. శ్రీకుమార్ గారు సారీ అండి, మీ పాట వినిపించింది, నేను మ్యూట్ లో ఉండి మాట్లాడటం వల్ల నా మాటలు మీకు వినిపించలేదు. చక్కగా సంకేతం చేశారు. జై మెహర్ బాబా అండి, మీకు ధన్యవాదములు. శ్రీకుమార్ గారికి కూడా జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఇప్పుడు దినేష్ ఒక సంకేతం చేస్తారు. వినపడింది. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ నామస్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ నామస్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. ప్రేమ లేని వారమని ప్రేమ గదికి వచ్చావు, అర్హత లేకున్నను అర్హులుగా చేసావు. ప్రేమ లేని వారమని ప్రేమ గదికి వచ్చావు, అర్హత లేకున్నను అర్హులుగా చేసావు. గర్భాంధులమని తెలిసి రమ్మని పిలిచావు నీవు, గర్భాంధులమని తెలిసి రమ్మని పిలిచావు నీవు. సద్భాగ్యులమని తెలిసి దాసుల చేసావు, సద్భాగ్యులమని తెలిసి దాసుల చేసావు. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. బలహీనులమని తెలిసి భయమెందుకు అన్నావు, సహనము లేదని తెలిసి సహవాసము చేసావు. బలహీనులమని తెలిసి భయమెందుకు అన్నావు, సహనము లేదని తెలిసి సహవాసము చేసావు. అపరాధులమని తెలిసి అభయమునిచ్చావు నీవు, అపరాధులమని తెలిసి అభయమునిచ్చావు నీవు. అల్పులమని తెలిసి మా స్నేహము కోరావు, అల్పులమని తెలిసి మా స్నేహము కోరావు. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. కోర్కెలు కలవారమని అవసరములు తీర్చావు, విశ్వాసము లేకున్నను వెన్నింటి తిరిగావు. కోర్కెలు కలవారమని అవసరములు తీర్చావు, విశ్వాసము లేకున్నను వెన్నింటి తిరిగావు. అవమానము చేస్తున్న అమ్మగలాలించావు, అవమానము చేస్తున్న అమ్మగలాలించావు. పాపాలను చేస్తున్న ప్రాకులాడుచున్నావు, పాపాలను చేస్తున్న ప్రాకులాడుచున్నావు. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు.
మెహరని వినిపించగానే పులకించిపోతాము. నీ సేవలు చేయుటకై పోటీ పడుతుంటాము. మెహరని వినిపించగానే పులకించిపోతాము. నీ సేవను చేయుటకై పోటీ పడుతుంటాము. మెహరని పిచ్చోళ్ళు అన్న పట్టించుకోమయ్యా. మెహరని పిచ్చోళ్ళు అన్న పట్టించుకోమయ్యా. మెహర శ్రీ మెహరనుటకు పరితపింతుమయ్యా. మెహర శ్రీ మెహరనుటకు పరితపింతుమయ్యా. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ నామ స్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై మహేష్ బాబా దినేష్. మనసుకు హత్తుకునే చక్కటి లిరిక్స్, నువ్వు కూడా అంతే చక్కగా మనసుకు హత్తుకునేలా పాడావు. జై మెహర్ బాబా. ఇది ఏ అన్నమయ్య కీర్తనలోది లాంటిదా, మామూలుదేనా? అన్నమాచార్య కీర్తని. అదే ఏంటది ఒరిజినల్ సాంగ్ తెలుసా? ఒక్క నిమిషం గుర్తు రావట్లేదు. పర్లేదు మెసేజ్ పెట్టలేదు తర్వాత, పర్లేదు. జై సరే. మెహర్ బాబా. ఇప్పుడు 3 minutes టైం ఉంది. ఉమా గారు మీరు పాడండి చిన్న పాట. ఉమా గారు కాదు, విజయలక్ష్మి గారు సార్, విజయలక్ష్మి గారు చిన్న పాట పాడండి. విజయలక్ష్మి గారు చిన్న పాట పాడండి. 3 minutes టైం ఉంది. సత్యవతి గారు పాడనా నేను? మీరు పాడండి. సిద్ధలక్ష్మి గారు పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. మెహరు మెహరని పలుకగానే మెహరని పలుకగానే తనువు పులకితమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. ప్రేమ వైదిగి వచ్చినావో, ప్రేమ ఆకృతి దాల్చినావో. ప్రేమ వైదిగి వచ్చినావో, ప్రేమ ఆకృతి దాల్చినావో. స్వరము మెహరని పాడగానే నామమే ప్రియమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. ఉన్నతోన్నతమైన ప్రేమ హృదయమును స్పృశించెనేమో. ఉన్నతోన్నతమైన ప్రేమ హృదయమును స్పృశించెనేమో. ఆశలన్నీ ఆదమరచి ప్రేమకై విలపించెను. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. స్మరణ నిత్యము చేయుచున్నా తనివి తీరదు ఎంతన్నా.
స్మరణ నిత్యము చేయుచున్నా తనివి తీరదు ఎంతన్నా. వింత అయినది మేహెరు నామం, వింత అయినది మేహెరు నామం. మెహరు శ్రీవరమైనది, మెహరు శ్రీవరమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. మెహరు మెహరని పలుకగానే, మెహరు మెహరని పలుకగానే తనువు పులకితమైనది, తనువు పులకితమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. సత్యవత గారు జై బాబా. జై మెహర్ బాబా. సిద్ధలక్ష్మి గారు చాలా చక్కటి సంకీర్తన సకాలంలో పూర్తి చేశారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు మనకి బాబా విషయాల్ని తెలియజేస్తారు. జై మెహర్ బాబా మల్లికార్జునరావు గారు. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు రెండు విభిన్నమైన విశ్లేషణాత్మకమైన సంఘటనలు విడివిడిగాను, కానీ విశ్లేషణ మాత్రం అందులో ఉంటాయి. చిన్నది ఎపిసోడ్ చిన్నదైనప్పుడు కూడా విశ్లేషణ చెప్పుకోవాల్సింది ఉంది. వాటి గురించి చెప్పుకుందాం. బాబా 1932లో ఆగస్టు నెలలో లండన్ వెళ్ళారు. లండన్ నుంచి వెనిస్ వెళ్ళారు. వెనిస్ 19 ఆగస్టు నాటికి వెళ్ళారు. వెనిస్లో కొన్నాళ్ళు తిరిగిన తర్వాత కొద్ది రోజుల్లో, అంటే ఆగస్టు ఆఖరి వారంలో ఈస్టర్న్ లవర్స్ వెస్టర్న్ లవర్స్ అందరికీ కూడా, వెస్టర్న్ లవర్స్ అంటే 1932 అండి. అప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ కూడా రాలేదు మనకి. అసలు అక్కడికి వెళ్ళడమే ఒక ప్రత్యేకత. మౌనంలో బాగా ఉండి 1932లోనే ఇంగ్లాండ్ వెళ్ళడం, అక్కడి నుంచి విదేశాల్లో అనేక ప్రదేశాలు తిరగడం, ఇవన్నీ విశేషమే. ఇప్పట్లో అంత సులువైన ప్రయాణం కాదు. అప్పుడు విమానాల ప్రయాణం కూడా కాదు, ఓడల్లో ప్రయాణం. మనకు తెలుసు, ఓడల్లో ప్రయాణం చేసేవారు బాబా. గాంధీ గారు కూడా ఓడలోనే వెళ్ళారు. తను వెళ్ళడం ఒక విశేషం. వెళ్ళిన తర్వాత అక్కడ స్త్రీలకి, పురుషులకి కూడా ఎక్కువ మంది స్త్రీలకి ఆయన దర్శనం ఇచ్చారు. ఎలా ఇచ్చారు? క్రైస్ట్ కింద దర్శనం ఇచ్చారు. ఈ వచ్చిన ఆయన ఈస్టర్న్ కంట్రీ, ఇండియా నుంచి వచ్చినా కూడా ఈజ్ ది లివింగ్ క్రైస్ట్ అని చెప్పి వాళ్ళు గుర్తించారు. తన్మయత్వం పొందారు. మొదట్లో కొందరు అంగీకరించకపోయినా తర్వాత వాళ్ళ అనుభవాలు అంగీకరింపజేసాయి. అనేక ఉదంతాలు, ఈ విషయంలో కూడా అనేక ఉదంతాలు ఉన్నాయి. ఎంతోమంది ఫస్ట్ని ఏడవడమే మొదలుపెట్టారు ఆయన క్రైస్తే అని చెప్పి. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ వెనిస్లో బాబా ఈస్టర్న్ లవర్స్ అందరికీ కూడా వెస్టర్న్ నేమ్స్ ఇచ్చారు. అది వెస్టర్న్ లవర్స్ అందరికీ కూడా ఈస్టర్న్ నేమ్స్ ఇచ్చారు. అంటే పాశ్చాత్య దేశస్థులైన స్త్రీలకి మన ఇండియాలో ఉండి స్త్రీ పేర్లు ఇచ్చారు. కిట్టీదేవి అని పేరు ఉందనుకోండి ఉదాహరణకి, ఇక నాగలక్ష్మి అని పేరు పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇక్కడ నాగలక్ష్మి, సీతామహాలక్ష్మి అలాంటి పేర్లు ఉంటాయి మనందరికీ. శ్రీదేవి, ఈస్టర్న్ నేమ్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. వాళ్ళు ఏదో ఇక్కడ హిందూ మతానికి సంబంధించిన పేర్లు ఉంటాయి ఇక్కడ ఎక్కువ. అప్పుడు హిందూ మతం కూడా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. వెస్టర్న్ యొక్క ప్రాచుర్యత రాలేదు వాళ్ళు పరిపాలిస్తున్నా కూడా. అటువంటి టైంలో ఈయన మౌనంగా ఉండడం ఏమిటి? అప్పటికే కొత్త, అలవాటు పడింది. 4-5 సార్లు వెళ్ళాడు, అలవాటు పడింది, దాని చేత చనువు అయిపోయింది. అంటే అది వెళ్ళిందే కొత్త. 30లో ఎప్పుడో కొంచెం సుషేగా వెళ్ళారు. 31లో ఒకసారి వెళ్ళారు. ఇది 32 మూడోసారి. అమెరికా కాకుండా లండన్ ఎక్కువ సార్లు వెళ్ళారు ఇప్పటికి.
చేత ఇక్కడ 19th ఆగస్ట్ 1932 తర్వాత వెనిస్లో ఉంటుండగా బాబా ఈ వెస్టర్న్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈస్టర్న్ నేమ్స్ ఇండియా పేర్లు ఎలా ఇచ్చారో ఒకసారి చదువుకుందాం. ఆడ్రే అనేవాడికి షిరీన్ అని పేరు పెట్టారు. షిరీన్ అంటే ఎవరు? షిరీన్ మై బాబా తల్లి పేరు అనమాట. షిరీన్, ఆడ్రే షిరీన్ అన్నారు. మ్యాబెల్ ఏమో ఫిరోజ్ అన్నారు. డేలియా డి లియోన్ అనే ఒక ఆవిడ ఉండేది. డేలియా డి లియోన్ ఆవిడ పూర్తి పేరు. డేలియా అని పిలుస్తారు ఆవిడని. ఆ డేలియా డి లియోన్కి లీలా అని పెట్టారు. మనం లీలా అని పెట్టుకుంటాం కదా జనరల్గా మన ఆంధ్రలో. అలాగే మార్గరెట్ క్లాస్కి జులేఖా అని పేరు పెట్టారు. హెర్బర్ట్ డేవి అంటే కిట్టి డేవి బ్రదర్, అతనికి సుధామ అని పేరు పెట్టారు, సుధాముడు. క్వెంటిన్ టాడ్కి ఏమో నారదుడు అని పేరు పెట్టారు. వీళ్ళకి పేర్లు పెట్టడం కాకుండా హెర్బర్ట్ డేవి గత అవతారంలో నేను వచ్చినప్పుడు సుధాముడు అని పేరు పెట్టారు. అంటే కృష్ణుడికి సన్నిహితుడు అనమాట సుధాముడు అంటే. అంటే కరెక్ట్ రిలేషన్ నాకు తెలియదు కృష్ణుడికి సుధాముడికి, సూచయగానే తెలుసు కాబట్టి నేను పూర్తిగా చెప్పట్లేదు. మొత్తంగా సుధాముడు కృష్ణావతారంలో సుధాముడు, ఇప్పుడు హెర్బర్ట్ డేవి అంటే కిట్టి డేవి బ్రదరు అని ఆయన చెప్పారు. విడిగా ఇంకో సందర్భంలో చెప్పారు. ఇక్కడ పేరు పెట్టడమే కాకుండా నా గత అవతారంలో ఈ హెర్బర్ట్ డేవి సుధాముడు, ఈ క్వెంటిన్ టాడ్ ఏమో నారదుడు అని చెప్పారు. ఈ క్వెంటిన్ టాడ్ అని పిలిచేవారు ఎక్కువ. క్వెంటిన్ అన్న పదం ముందు పెట్టేవారు కాదు, సింపుల్గా టాడ్ అనేవారు. ఇది ఈ క్వెంటిన్ టాడ్కి నారదుడు పేరు పెట్టడమే కాకుండా నారదుడేట ఆత్మ ఇప్పుడు మళ్ళీ ఈ అవతారంలో కూడా కాంటాక్ట్ అయిందనమాట. గత అవతారంలో ఉన్న ఆత్మలే మళ్ళీ ఇప్పుడు ఇంకో పేరుతోటి ఈ అవతారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు అవుటర్ సర్కిల్లో వాళ్ళని చెప్పుకోవచ్చు వీళ్ళందరినీ. అంటే వాళ్ళేనా అంటే వాళ్ళే కాదు, ఆ ఆత్మలు, ఆ పాత్ర ధరించిన గత అవతారంలో ఇక్కడ సుధాముడు పాత్ర ఎవరు ధరించారో ఈ అవతారంలో అదే ఆత్మ హెర్బర్ట్ డేవి పోషించాడు ఆ పాత్ర. చేత హెర్బర్ట్ డేవికి ఏమో సుధాముడును, క్వెంటిన్ టాడ్కేమో నారదుడు అని పెట్టారు. మెంటాకేమో షాలిమార్ అంటే మళ్ళీ ఇక్కడ ఇండియాలోని ముస్లిమ్స్ పిలుచుకునేవారు స్త్రీల్ని షాలిమార్ అని. కిమ్ అని ఆవిడకి ఆయిషా అని పేరు పెట్టారు. కిట్టి డేవికి సరోజ అని పేరు పెట్టారు. ఎక్కడికి టీవీ డేవి, ఎక్కడ సరోజ అండి. మనం సరోజ అని పేరు పెట్టుకుంటూ ఆడడానికి. అలా జిల్లాకి ముంతాజ్ అని పేరు పెట్టారు. ఈ 10 పేర్లను వెనిస్లో ఇచ్చినవి. వెనిస్లో ఉండగా వాళ్ళని పిలిచి వీళ్ళకి ఈరోజు మిమ్మల్ని ఇప్పటి నుంచి మిమ్మల్ని అలా అని పిలుస్తూ ఉంటాను అని చెప్పి మరి మార్చారు వాళ్ళ పేర్లు. ఈ కిట్టి డేవికి సరోజ అని పెడితే ఊరుకుందా? మాకెందుకు ఈ పేర్లు మారుస్తున్నారు? క్రిస్టియన్స్ కదా, మన జన్మతః మా పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లతో పిలవచ్చు కదా. మీ అక్కడ భారతదేశ ప్రభావం చూపించి ఈ పేర్లు మార్చితే మేము ఎందుకు ఒప్పుకుంటాం అని చెప్పి తిరగబడవచ్చు కదా అన్నది విశ్లేషణ. వాళ్ళు అంగీకరించకపోవచ్చు, తిరగబడవచ్చు. ఒక్కరు కూడా తిరగబడలేదు, ఎవరు కూడా వ్యతిరేకత చెప్పలేదు. అందరూ కూడా ఇప్పటి నుంచి మిమ్మల్ని అలా పిలుస్తాను అంటే సరే అన్నారు. అంటే ఏమనాలి దీన్ని? వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ సోల్స్, ఎంత పరిపక్వత చెందారు వాళ్ళు. దేశం ఒకటి కాదు, మతం ఒకటి కాదు. మన క్రీస్తే అయిన అనుకున్నా కూడా అప్పుడు ఇంకా క్రీస్తుగా దర్శనం ఇచ్చాడో లేదో అనుమానమే. ఇవ్వకపోయినా వాళ్ళు గుడ్డిగా ఆయన దివ్య ప్రేమలో పడిపోయారు అంతే. ఆ డివైన్ లెవెల్లో పడ్డారు కాబట్టి ఆయన వెళ్ళింది కొత్త అయినా కూడా ఈయన కొత్త. అక్కడికి మనం వెళితే నలుగురికి మనం ఎవరో తెలియదు. ఏదో ఈస్టర్న్ కంట్రీ నుంచి వచ్చారు, మెస్సయ్య అని పిలుస్తూ ఉండేవారు. అవతారుడు అనే నామం కూడా ప్రాచుర్యతలో లేదు. తర్వాత వెస్టర్న్ కంట్రీస్లో అవతార్ మెహర్ బాబా అని చెప్పి ఉచ్చరించేవారు అవతారాన్ని. అవతారాన్ని పదం ఉచ్చరించి అవతార్ మెహర్ బాబా అనేవారు వెస్టర్నర్స్ కూడా తర్వాత కాలంలో, చాలా లేటెస్ట్ స్టేజ్లో. అసలు అవతార్ అనే పదమే వాళ్ళకి కొత్త. చేత మెస్సయ్య, ఇండియన్ మెస్సయ్య అని పిలిచేవారు.
అలా ఇండియన్ మెస్సే అని పిలిచి ఇతను ఆదేశాలకి లోబడి ఈ తూర్పు దేశస్తులకి ఉండి స్త్రీలకి పురుషులకి ఉండి పేర్లు పెట్టడంలో దాని వెనక కూడా చాలా ఆంతర్యం దాగి ఉంటుంది. వీళ్ళతోటి ఇండియా తెప్పించుకుని కొందరిని 1937లో ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు అందులో. 1937 సంవత్సరంలోనే నాసిక్ అని ప్రాంతంలో పెద్ద ఆశ్రమం ఒకటి స్థాపించి ఆశ్రమంలో కొన్ని ఏళ్ల తరబటి వాళ్ళని ఉంచుకున్నారు బాబా వీళ్ళందరినీ కూడా. ఇందులో కిట్టీదేవి కూడా ఉంది. నోరినా మెచ్చపల్లి, కిట్టీదేవి వీళ్ళంతా ఉన్నారు. డేరియా డీలియాన్ కూడా ఉందనుకుంటాను. ఈ స్త్రీలు అంచేత వాళ్ళకి ఈ తూర్పు దేశాలు పశ్చిమ దేశాలు అని విచక్షణ వాళ్ళ మనస్సులోంచి చెరిపేశారు. చేత హిందూ దేవుళ్ళు క్రైస్తవ దేవుళ్ళు అనేది కూడా చెరిపేశారు. మతానికి ఒక దేవుడు కింద. ఇక మహమ్మదీయ మతస్థులకి ఒక రకం దేవుడు, హిందూ మతస్థులకి ఒక రకం దేవుళ్ళు అనాలి. కోటి దేవతలు ఉన్నారు మనకి హిందూ మతస్థుల్లో, ఒక పేరు కాదు, ఎన్ని పేర్లు ఉన్నాయో. ఆఖరికి నిప్పు పంచభూతాలు కూడా పేరు పెట్టారు, అగ్నిదేవుడు అని. యాక్చువల్గా అది ఎలిమెంట్ ఆఫ్ గాడ్. అగ్ని అన్నది ఫైర్ అన్నది ఎలిమెంట్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క ఇవి భూతాలు, పంచభూతాల్లో ఒకటి అగ్ని. అది కూడా అగ్నిదేవుడు అని పేరు పెట్టి వాయుదేవుడు, అగ్నిదేవుడు అని చెప్పి ఆ పంచభూతాలు కూడా దేవుడుగా పెట్టి మూర్ఖత్వం అనుకోవచ్చు దాన్ని ఒక విధంగా మన హిందూ మతస్థుడికి. రాయి కనిపిస్తే రాయికి దేవుడు అని. అంత అటువంటి దేశంలో పుట్టి ఈ దేశ వాతావరణం 30లోనే వాళ్ళకి అలవరిచారు అంటే అవతారం యొక్క యూనివర్సల్ వర్క్ యొక్క విశిష్టత ఎలా చెప్పుకోవాలి ఒకసారి ఉంచుకోవాలి. ఆయన పనిచేసింది మనసులతో కాదు అని చెప్పాలి. ఆయన పనిచేసింది కాన్షియస్నెస్, చైతన్యంతో. వాళ్ళ చైతన్యంతో తనది విశ్వాత్మకమైన చైతన్యం కాబట్టి, యూనివర్సల్ కాన్షియస్నెస్ కాబట్టి, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ తోటి పనిచేశారు. అంచేత యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చైతన్యం తోటి మిళితం అవుతుంది, అంగీకరిస్తుంది. అదే నాలాంటి సామాన్యుడు వెడితే ఎక్కడ అంగీకరిస్తారు? వాళ్ళ భాష మాట్లాడలేను నేను. పాకిస్తాన్ వెడితే ఉర్దూలో మాట్లాడాను, నాకు తెలుగు వచ్చు, ఉర్దూ రాదు. అలాగే ఇంగ్లీష్, అప్పటి కాలంలో ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? కొద్దిమందికి ఇంగ్లీష్ వచ్చు. అంచేత బాబా ఇంగ్లీష్లోనే మాట్లాడారా? అసలు ఎందులోనూ భాష లేదు, అప్పటికి మాటే మాట్లాడలేదు. మౌనంతో ఎన్ని శిష్టతలు చూడండి. మౌనం ఒకటి, ఆ దేశాలు కొత్త ఒకటి, ఆ మతాలతోటి పరిచయం లేదు. ఆ మతాలు వేరు, తను వచ్చిన మతం వేరు, తను పుట్టిన మతం వేరు. కొన్ని హిందూ మతం అంటే తను పుట్టినది హిందూ మతం కాదు, జొరాస్ట్ర మతంలో పుట్టాడు. ఒకదానికొకటి సంబంధం లేదు అసలు. మా హిందూ మతస్థుడు కాదు. ఇండియాలో అప్పుడు హిందూ మతం ఎక్కువగా ఉండేది. ఓన్లీ మా బాబా హిందూ మతస్థుడు అంటే జొరాస్ట్ర మతస్థుడు. మహమ్మదీ మతస్థుడు కూడా కాదు, క్రిస్టియన్ మతస్థుడు కూడా కాదు, హిందూ మతస్థుడు కూడా కాదు, జొరాస్ట్ర మతస్థుడు. ఏ విధంగా చూసుకున్నా ఆయనకి వీళ్ళు లోబడడం, లొంగిపోవడం, ఒప్పుకోవడం అన్నది విశేషం. అంచేత ఈ 10 పేర్లు చెప్పాను మీకు ఇప్పుడు ఇంతవరకు. క్వెంటిన్ నారద్ అని, కిట్టీదేవికి సరోజ అని, జిల్లాకి ముంతాజ్ అని. వీళ్ళకి అయిపోయిన తర్వాత కాలంలో కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకో ముగ్గురికి కూడా ఈ పేర్లు పెట్టారు. ఇక్కడ నోరినా మేచపల్లికి నూర్జహాన్ అంటే మనకు తెలుసున్నదే, మన హిస్టరీలో, హిందూ హిస్టరీలో ఉంది నూర్జహాన్. ఏదో మన ముస్లిమ్స్ మన దేశాన్ని పాలించినప్పుడు ఆ మహారాణి ఎవరో రోడ్డు పేరు నూర్జహాన్ అని. ఒక వెలుగు అని అర్థం నూర్జహాన్ అంటే. ఒక కాంతి పుంజము అని అర్థం నూర్జహాన్ అంటే. నూర్ అంటే కాంతి. ఓకే, అది వదిలేద్దాం. నోరినా మేచపల్లికి నూర్జహాన్ అని పేరు పెట్టారు. ఎలిజబెత్ ప్యాటర్సన్కి దిల్ రుబా అని పేరు పెట్టారు. నోరినా మేచపల్లికి నూర్జహాన్, ఎలిజబెత్ ప్యాటర్సన్ దిల్ రుబా, అనిత అనేవాడికి చచూలీట.
ఏదో చైనా పేరు అనుకుంటాను ఇది అసలు. ఇది ఇండియా పేరు కూడా కాదు. అనితా నేడుకి చేచూలి. ఈ చేచూలి ఏమిటో ఎందుకు పెట్టారో తెలియదు. ఈరోజు నేను ఇది చేసుకున్నదంతా కూడా అది కలెక్షన్స్ అంటారు దీన్ని. కలెక్ట్ చేసి పెట్టుకున్నది. మీకు తర్వాత కావాలంటే ఏదో రికార్డ్ చేస్తే మీకు తర్వాత మళ్ళీ ఇది రికార్డ్ ఆన్ చేసుకుంటే దొరుకుతుంది తప్ప, లేకపోతే ఇది ఒక చోట దొరికే ఇన్ఫర్మేషన్ కాదు మీకు. అనేక చోట్ల అరుదైన ఇన్ఫర్మేషను డేట్స్తో సహా మీతో పంచుకోవడం జరిగింది. దాని వెనక విశ్లేషణ కూడా మీకు చెప్పడం జరిగింది. విశ్లేషణ కూడా రెండవ అంశంలో విశ్లేషణకి వెళ్తున్నానండి. ఇందులో 2 ఎపిసోడ్లు ఉన్న ఈరోజు ఒక ఎపిసోడ్ మాత్రమే మీతో చెప్తాను. ఈ సంబంధం ఎవరికంటే జవహర్లాల్ నెహ్రూకి, బాబాకి. గాంధీ గారికి, బాబాకి ప్రత్యక్ష సంబంధం. అంటే గ్రాస్ ఫియర్లో మనం అందరం చూసాం. వాళ్ళిద్దరు కలుసుకోవడం, ఎక్కడ కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకున్నారు, ఎంత ఉంది వాళ్ళకి మధ్య జరిగిన ఉత్తరాలు అవన్నీ విజిబుల్ కనిపించాయి పైకి ప్రస్ఫుటంగా రికార్డ్ అయ్యాయి అన్నింటి చోట కూడా. జవహర్లాల్ నెహ్రూ తోటి ఉన్నది చాలా లోతైన ఇన్నర్ కాంటాక్ట్ బాబాకి. చాలా లోతైంది అది ఇన్నర్ కాంటాక్ట్. అంచేత దీంట్లో ఈ ఎపిసోడ్లో ఆఖరిని వరకు మీరు జాగ్రత్తగా ఓపికగా వింటే ఆఖరి ఉన్నది ఇందులో విశ్లేషణ దాని మీద ఉంటుందండి. ఎక్కువ ఏం జరిగిందో చూసుకుందాం. ఇది ఈ రోజుకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏ రోజు జరిగిందో ఆ రోజుకి. ఆ రోజు ఏమిటంటే 14th నవంబర్. 14th నవంబర్ అనగానే పిల్లల పుట్టినరోజు ఒకటి, జవహర్లాల్ నెహ్రూ బర్త్డే ఒకటి మనకు వెంటనే గుర్తుకొచ్చేస్తాయి. అంచేత ఆయన పిల్లల పుట్టినరోజు ఒకటి, జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఒకటి, పైగా దీపావళి కూడా అయింది. అది ఇది 5 ప్రాముఖ్యతలు చెప్పారు బాబా. అంచేత నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు విశేషాలు ఉన్నాయి ఈ రోజుకి. అంచేత నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అని చెప్పారు. ఆయన హ్యాపీగా ఉండడానికి కారణం ఏమిటంటే బీదలకి కార్యక్రమం జరిగింది. బీదల కార్యక్రమం, బీదలకు అన్నదానం, డబ్బులు, వస్త్రాలు పంచడం జరిగింది. ఇప్పుడు 14th నవంబర్ 55 నాడు బాబా పరంగాను. మనం చేయవలసిన పనులు కూడా అవి వదిలేసి ఇంకోటి పట్టుకున్నాం. మనం చాలా మూర్ఖత్వంగా చేస్తున్నారు. నేను విమర్శ ఖచ్చితంగా ఓపెన్గా చేస్తున్నాను. బాబా ఏమి చెప్పలేదో చేస్తున్నాను. మనం చేయాల్సిన బీదల కార్యక్రమం చేయాలి. బీదలకు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఒకరోజు పెట్టుకుని బాబా పుట్టినరోజు నాడే చేయాలి. చేత నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. కారణం ఏమిటంటే ఈ రోజున బీదల కార్యక్రమం జరిగింది అని చెప్పారు బాబా. చూసుకోండి, దాన్ని బట్టి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, బీదల కార్యక్రమానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో మన బాబా ప్రేమికులు గుర్తుపెట్టుకోవాలి. బాబా పేరుని ఏ పని చేసినా కూడా ఇది జరగాలి, బీదల కార్యక్రమంగా జరగాలి. జెండా ఎగిరేసామని ఎగిరిపోవడం కాదు, ధుని వెలిగించామని చెప్పి సంతోషపడిపోవడం కాదు. అవి కాదు బాబా కాన్సెప్ట్. బీదల కార్యక్రమం చేయాలి. రెండవది, ఈరోజు దీపావళి పండుగ. ఒకటో విశేషం ఏంటంటే ఈవేళ బీదల కార్యక్రమం జరిగింది. రెండో విశేషం ఏంటంటే ఇవాళ దీపావళి పండుగ. మూడో విశేషం ఏంటంటే ఈవేళ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. ఈవిడ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయితే ఈయనకి సంతోషం ఏంటి? ఆయన దీపావళి పండుగ అవుతే ఈయనకి సంతోషం ఏంటి? ఆయన బీదల కార్యక్రమం జరిగితే ఈయనకి సంతోషం ఏంటి? ఇవన్నీ ప్రశ్నించండి విశ్లేషణలో. ఏదో చెప్తే చదువుకుంటూ పోతే వినేసి వదిలేసి కాదు, ఇది విశ్లేషించుకోవాలి. తర్వాత నెహ్రూకి, బాబాకి ఎంత ఇంటర్నల్ కాంటాక్ట్స్ ఉన్నాయో 55 క్రితమే ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు జరిగేది నెహ్రూ గురించి సంఘటన 14th నవంబర్ 1955 చదువుతున్నాను. తర్వాత ఢిల్లీలో 19th నవంబర్ 53, 2 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం 53లో ఢిల్లీలో బాబా ఆంతరంగిక దర్శనం ఇచ్చారు నెహ్రూ గారికి. సంఘటన వేరు, అది ఎలా జరిగిందో ఇంకోసారి చెప్పుకుందాం. బాబా ఇచ్చిన దర్శనం ఇది 2 ఏళ్ళ తర్వాత ఈ 55లో బాబా హైదరాబాద్లో అనుకుంటే ఈ కార్యక్రమం. అంచేత బీదల కార్యక్రమం జరిగింది. దీపావళి పండుగ, నెహ్రూ పుట్టినరోజు.
నా చరిత్ర గానం చేయగా విన్నాను. అదే రోజుని బాలగోపాల్ భాస్కర్రాజు గారు బాబా చరిత్ర బుర్రకథ చెప్పించుకున్నారు బాబా చేత. అది బాబా చెప్పించుకున్నారు ఎవరు, భాస్కర్ రాజు గారు బృందం చేత. చేత నా చరిత్ర బృందగానం విన్నాను నేను అని చెప్పారు బాబా. చేత నా యొక్క జీవిత చరిత్ర చక్కగా ఆలాపించారు బుర్రకథ రూపేణ ఆంధ్ర వాళ్ళు, భాస్కర్ రాజు గారు అని చెప్పి అదో చెప్పారు బాబా. ఇక ఐదో విశేషం ఏమిట, నా ప్రేమికుల మధ్య నేను ఉన్నాను అంటే అప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రేమికులంతా కూడా చాలా నిజాయితీ అయిన వాళ్ళు, నిక్కర్సైన వాళ్ళు, చాలా లోతైన నిజమైన బాబా ప్రేమికులు అని చెప్పాలి. ఎందుకంటే నా ప్రేమికులు అని చెప్పి ఆయన బిరుదిచ్చారు. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా ప్రేమికులే వేరు ఈరోజు అన్న. ఇన్ని విశేషాలతో కూడిన తారీఖుని మనం ఎప్పుడైనా ఇంత విశేషించి చెప్పుకున్నామా? మనం ఎప్పుడు చెప్పుకోలేదు. అలా విశ్లేషణ చేసి చెప్పుకోవాలి ఏదైనా బాబా హిస్టరీ చెప్పుకునేటప్పుడు. అంచేత 14th నవంబర్ 55 నాడు ఒక ఉపన్యాసం ఇచ్చుకోవచ్చు అవి ఆ రోజు గురించి. అక్కడ మొసలకంటి తిరుమలరావు ఆ రోజు జరిగింది. వెన్ శ్రీ మొసలకంటి తిరుమలరావు స్పోక్ అబౌట్ నెహ్రూస్ బర్త్డే, గాంధీ అండ్ అదర్ పొలిటికల్ లీడర్స్ who are serving the nation and requested Baba to shower his blessings upon him. బాబా ఇవాళ నెహ్రూ గారు పుట్టినరోజు, వీళ్ళంతా రాజకీయ నాయకులు. నెహ్రూ గారు, గాంధీ కూడా రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ అంట. పొలిటీషియన్స్ వస్తే బాబా సంబంధం ఏమిటి? వాళ్ళు ఇప్పుడున్న పొలిటీషియన్స్ అయితే బాబా ఏం సంబంధం ఉండదు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ చాలా దుర్మార్గులు ఉన్నారు కొంతమంది. ఆ దుర్మార్గులైన వాళ్ళ పని డబ్బులు దోచుకోవడం, మద్దతులు చేయడం అంతే. అలాంటి పొలిటీషియన్స్ వాళ్ళు స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ పొలిటీషియన్స్ వాళ్ళు, ఆధ్యాత్మికంగా బాగా ఉన్నత స్థితిలో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు. బాబా ఇచ్చిన కితాబ్ అది ఇద్దరికి కూడా. అటు గాంధీ గారికి కానీ, ఇటు నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కానీ, మల్లికార్జున ఇచ్చే కితాబ్ కాదు అది, బాబాయే ఇచ్చారు వాళ్ళ కితాబ్. స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ వాళ్ళని, ఆధ్యాత్మ మార్గంలో చాలా బ్రహ్మాండమైన గులాబీ పూలు లాంటి వాళ్ళను ఏదో పోల్చి చాలా మెచ్చుకున్నారు వాళ్ళ ఇద్దరిని కూడా. అంచేత వాళ్ళ పుట్టినరోజు మొసలికంటి తిరుమలరావు ఈయనకి గ్రీటింగ్స్ ఏదో చెప్పమంటే బాబా జవాబు ఇచ్చారు. ఏమని చెప్పారంటే, నేనే కదా ఆయన పేరెత్తింది, నీ పేరెత్తగానే ఆయనకి నా ప్రేమ అందిపోయింది అని చెప్పారు బాబా. గ్రీటింగ్ టెలిగ్రామ్ పంపించమని చెప్పాడు ఆయన మొసలికంటి తిరుమలరావు. గ్రీటింగ్ టెలిగ్రామ్ పంపే అవసరం లేదు, మీరు ఏమిటనుకుంటున్నారా? నేను ఆయన ఎవరిదైనా పేరెత్తానంటే ఆయన వాళ్ళతో నా ఇంటర్నల్ కాంటాక్ట్ అయిపోయింది. విడిగా వాళ్ళ శుభాకాంక్షలు ఏదో గ్రీటింగ్స్ ద్వారానో, పూర్వం గ్రీటింగ్స్ 12-14 కోడ్లు ఉండి, ఆ కోడ్స్ తోటి గ్రీటింగ్ టెలిగ్రామ్స్ పంపిస్తూ ఉండేవారు. టెలిగ్రామ్ అంటే 14 పంపిస్తే ఆ 14 నెంబర్ ఏదో అంతా టైప్ చేసి టెలిగ్రామ్లో ఇచ్చేవారు వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అప్పుడు కమ్యూనికేషన్ లేని టైంలో. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, ఈ సమయంలో నెహ్రూకు గ్రీటింగ్ టెలిగ్రామ్ పంపితే బాగుంటుందని డాక్టర్ తోట గణపతిరావు నాయుడు గారు బాబాతో అన్నారట. ఈయన కూడా అన్నాడు, ఇందాక మొసలికంటి తిరుమలరావు కూడా, వాళ్ళిద్దరూ ఆంధ్ర వాళ్ళే. మొసలికంటి తిరుమలరావు బాబా జీవిత చరిత్ర చదివారు ఆయన. ఆయన ఎంపీకి ముందు కూడా చేశారు మొసలికంటి తిరుమలరావు. జతి తోట గణపతిరావు నాయుడు గారు ఆయన నెహ్రూ గారికి గ్రీటింగ్ టెలిగ్రామ్ పంపితే బాగుంటుంది బాబా అని చెప్పి సలహా ఇచ్చారట బాబాకి. అప్పుడు బాబా ఉన్నారంటే, ఈ గణపతిరావు నాయుడు గారితో బాబా ఈ విధంగా అన్నారు, నేను ఇక్కడ చెప్తూ ఉంటే అతనికి అక్కడ అందుతుంది, నెహ్రూ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను, నెహ్రూ మాట ఎత్తాను, నేను ఇక్కడ ఆయన పేరు ఉచ్చరించగానే ఆయన గ్రీటింగ్స్ అందిపోయాయి. అక్కడ విడిగా గ్రీటింగ్స్ పంపించడం ఏమిటి, అది చిన్న పని. అది ఆయన అవమానించినట్టు అవుతుంది, బాబాని అవమానించినట్టు అని చెప్తున్నారు ఆయన. నేను ఇక్కడ చెప్తూ ఉంటే అతనికి అంటే నెహ్రూకి శుభాకాంక్షలు అందిపోయాయి, ఇందుకు టెలిగ్రామ్ పంపిస్తే నేను చెప్పిన దానికి విలువ లేదు అన్నారు. చూసారా, ఆ టెలిగ్రామ్ కంటే గొప్పది ఆయన లవ్ అందిపోయింది, ఇంటర్నల్గా పంపించేశారు. అక్కడ ఆయన పేరు ఉచ్చరించగానే
నా దివ్య ప్రేమ ఆయనకి అందిపోయింది. ఎవరికి? ఎవరి పేరు ఉచ్చరించారు? నెహ్రూ గారికి. నెహ్రూ గారి పేరు ఉచ్చరించారు. అవి ఆయన పేరు చెప్పించి ఆయన గురించి నేను చెప్పాను ఇప్పుడు నేను. నెహ్రూ గారు పుట్టినరోజు ఈవేళ అంచేత నేను సంతోషంగా ఉన్నాను అని ముందర చెప్పారు కదా! అక్కడే అందిపోయింది. పైగా నువ్వు ఈ టెలిగ్రామ్ గ్రీటింగ్ వెళ్ళి టెలిగ్రామ్ పంపిస్తే ఏమవుతుందంటే నేను చెప్పిన దాన్ని వెళ్ళిపోతుందా బాబు. గ్రీటింగ్ టెలిగ్రామ్ కంటే గొప్పది నేను చెప్పింది ఇప్పుడు ఆయన పేరు ఉచ్చరించడం. దానికంటే విలువైంది, దానికంటే ఫోర్స్‌బుల్ ఇది. మీకు బాహ్యంగా అవి కనిపించేవి, అంతర్గతంగా వెళ్ళిపోయింది ప్రేమ అక్కడి నుంచి. ఎలా పంపించారు చూడండి అంతర్గతంగా ఆయన ప్రేమ. జస్ట్ కోటింగ్ హిజ్ నేమ్ 'జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు' అన్నాడంటే ఆయనకి అందిపోయింది అప్పుడే. శుభాకాంక్షలు అందిపోయాయట. విడిగా బర్త్‌డే శుభాకాంక్షలు పంపించడం నేను చెప్పిన దానికి విలువపోతుంది అంటున్నాడు. ఇంక నాకు చెప్పిన దానికి విలువే ఉంది ఇంకా అంటున్నారు. ఇందుకు టెలిగ్రామ్ పంపిస్తే నేను చెప్పిన దాని విలువ అంతా తగ్గిపోతుంది. విచారించకండి అంటే డోంట్ వర్రీ. ఆయనకేం టెలిగ్రామ్ పంపించలేదని మీరేం బాధపడకండి. మీరు నాకు చెప్పారు చాలు. ఆయన పేరు తీసుకొచ్చి టెలిగ్రామ్ పంపించండి అని నాకు చెప్పారు అంతే. అందిపోయింది. మీరు నాకు చెప్పగానే కూడా మీ తరపున కూడా ఆయనకి శుభాకాంక్షలు అందిపోయాయి. అది అవతారణ యొక్క కార్యక్రమం. మనం అయితే టెలిగ్రామ్ ద్వారా పంపిస్తే కూడా పోస్టల్ వాళ్ళు ఇవ్వకపోతే అది అందదు కూడా. టెలిగ్రామ్ ఇచ్చినా కూడా పోస్టల్ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ డిఫాల్ట్ ఉంటే అది 10 రోజుల తర్వాత అందుతుంది. ఆ టెలిగ్రామ్ కూడా. చేత దీనికి విలువ తక్కువ ఈ బాహ్యంగా గ్రీటింగ్ టెలిగ్రామ్ పంపించడం అనేది. బాబా పంపించే విధానం వేరు. శుభాకాంక్షలు పంపించే విధానం అది చెప్పుకోవాలి. అంచేత అక్కడ దాని విలువ అంతా పోతుంది. విచారించుకుని మీరు నాకు చెప్పారు, నేను విన్నాను. నా ఆశీస్సులు పండిట్ నెహ్రూకి వెంటనే అందిపోయాయి. నా ఆశీస్సులు, బాబా యొక్క ఆశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్ష ఆశీస్సులు పండిట్ నెహ్రూకి వెంటనే అందిపోయాయి అని చెప్పి బాబా స్పష్టంగా చెప్పారు. దీస్ ఆర్ ఆల్ టచింగ్ ఇన్సిడెంట్స్ అయిసాయి. దీస్ ఆర్ ఆల్ టచింగ్ ఇన్సిడెంట్స్. ఈ లోతుల్లోకి వెళ్ళి మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ రోజు బాబా యొక్క దివ్యత దాన్ని ఉన్నదాన్నే మనం పైకి చెప్పుకోవడం. అది పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏవేవో పాటల ద్వారాను, మాటల ద్వారా ఏవో ఒక్కటి ద్వారా అక్కర్లేని చెప్పుకుంటున్నాం మనం. అవి కాదు, ఇటువంటివి టచింగ్ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే బాగుంటుంది. అయితే ఇంకొక కొంచెం చదివి నేను ముగిస్తానండి ఈరోజు. ఈరోజు నేను నెహ్రూ పండితుని జన్మదినమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతడే ఇండియాకి కావాల్సిన మనిషి. అతనికి చాలా మంచి హృదయం ఉంది. ఇవన్నీ బాబా చెప్పిన మాటలండి. ఆ రోజు బాబా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాబా అక్కడున్న తన ప్రేమికులతో చెప్పిన మాటలు. ఈరోజు నెహ్రూ పండితుని జన్మదినం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతడే ఇండియాకి కావాల్సిన మనిషి. నెహ్రూని కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారు ఇండియా వాళ్ళే. కానీ క్రిటిసైజ్ చేయకూడదు. అని చాలా గొప్పవాడైన. మనం ఏమనకూడదు నెహ్రూని. బాబా కితాబ్ ఇచ్చారు కాబట్టి. అతడే ఇండియాకి కావాల్సిన మనిషి. అతనికి చాలా మంచి హృదయం ఉంది. చాలా తెలివైనవాడు. చాలా శక్తిమంతుడు. అతడు ఏ పని చేసినా కూడా నిజాయితీతో పనిచేస్తాడు. ఎన్ని క్వాలిఫికేషన్స్ చూడండి. బాబా నోటమాట వచ్చిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా నెహ్రూ గారికి గురించి అన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు బాబా. అంచేత నిజాయితీతో పనిచేస్తాడు. ఆపాద మస్తకం అతడు ఇండియా కోసమే పాటుపడుతున్నాడు. ఆపాద మస్తకం శరీరం అంతా కూడా అంటే శిల నుంచి కింద పాదాల దాకా ఆపాద మస్తకం అంటారు దాన్ని. పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా అని. చేత ఆపాద మస్తకం అతడు ఇండియా కోసమే పాటుపడుతూ ఉంటాడు. నాకు సమస్తము తెలుసు బాబా అన్నారు. ఇంకా మీరు నాకు చెప్పగలిగి పండిట్ నెహ్రూ గురించి నాకు అన్నీ తెలుసు. నెహ్రూ స్థాయి ఏదో ఆధ్యాత్మికంగా ఏ స్థాయి నాకు తెలుసు. అని నాకు సమస్తము తెలుసు. ఆధ్యాత్మికంగాను ఐహికంగాను భారతావనికి వర్ధిల్లుగాక. ఇది ఆధ్యాత్మికంగా కూడా ఈ ఐహికంగా కూడా భారతావని వర్ధిల్లుగాక. అంటే ఇండియాని గ్రీటింగ్స్ ఇండియాకి కూడా గ్రీటింగ్స్ ఇచ్చారు. అందుకే మనకి ఇండియా ఇంత నిలబడగలిగింది. ఎకనామికల్లీ కానీ ఇన్ని యుద్ధాల్లో కూడా థర్డ్ కంట్రీ కింద నిలబడింది అన్నారు. ఫోర్త్‌లో ఉంది, థర్డ్‌లోకి తీసుకెళ్తారు ఎకనామికల్ డిస్టర్బెన్స్ లేకుండా. అక్కడ బాబా ఆశీస్సులు ఉండడం వల్లే వైజ్ఞానికంగానండి, లేకపోతే ఆర్థికంగా కానీ
యుద్ధంలో కూడా మనం ఏ దేశం ప్రపంచంలోనే గెలిచామని చెప్పుకోవచ్చు. ఇంకో దేశం ఎవరు త్వరపడలేదు. మేము చేస్తాం వాళ్ళ తరపున, పాకిస్తాన్ తరపునని. నోరు మూసేసి లోపల తోక ముడిచి కూర్చున్నారు. అటు చైనాను ఇంకో 2-3 పాకిస్తాన్ సపోర్టర్స్ కూడా నోరు మూసుకూర్చున్నారు. ఇదంతా బాబా యొక్క ప్రభావం. అక్కడే ఇచ్చేసారు బాబా ఇండియాకి. అంచేత ఈ భారతదేశం ఐహికంగాను అంటే ప్రాపంచికంగాను, ఆధ్యాత్మికంగా కూడా. ఆధ్యాత్మికంగా అంటే ఆయన ఈ అవతరించడమే ఆధ్యాత్మికంగా గొప్పతనం దానికి. చేత ఆధ్యాత్మికంగాను, ఐహికంగాను భారతాన్ని వర్ధిల్లుగాక. నాయకులందరూ రత్నాలు వంటి వారు. ఇక్కడ అంటున్నారు చూడండి, ఈ పొలిటీషియన్స్ అంతా కూడా రత్నాలు లాంటి వారు అని చెప్పారు. అందుకని ఈ ఇద్దరు కాక అప్పుడు పనిచేసిన వాళ్ళంతా కూడా పటేల్ ఎంత గొప్పవాడండి. చాలా ఇది. అంచేత ఈ నాయకులంతా రత్నాలు లాంటి వారు అని చెప్పారు బాబు. ఈ నాయకులంతా రత్నాలు లాంటి వారు. బాబా అనుగ్రహం వల్ల వారు రత్నాలుగా ఉన్నారు. ఈరోజు నెహ్రూ పుట్టినరోజు అని మీరు నా చేను వేశారంటే అతనికి అక్కడ శుభాకాంక్షలు అందుతాయి. అతని గురించి మీరు నాకు గుర్తు చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. మనకు ఇండియాలో కొలది రత్నాలు మాత్రమే ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ జెమ్స్ ఇన్ ఇండియా అన్నారు. అందులో నెహ్రూ అవడం అన్నాడు. అంటే జెమ్స్ అని ఇచ్చారు. అందరికీ జెమ్ అని పదం ఉపయోగించాం. దేంట్లో జెమ్ వేరు, ఆధ్యాత్మికంగా. బాబాగా చెప్పేదంతా ఆధ్యాత్మికంగా కదా. ఆధ్యాత్మికంగాను, భౌతికంగా, పొలిటికల్గా కూడా కితాబ్ ఇచ్చారు. అటు ఆయన ఉండే రంగం రాజకీయంగా కూడా వాళ్ళు రత్నాలే. అలా ఇండియాలో చాలా అప్పటి కాలంలో కొద్దిమంది రత్నాలే ఉన్నారు అని చెప్తున్నారు. ఇండియాలో కొద్దిమంది రత్నాలే ఉన్నాయి. అవి అరుదుగా మనకు లభిస్తాయి. ఆ రత్నాలు మనకి కాంటాక్ట్లకు రారు, కొద్దిమందే ఉన్నారు. గాంధీజీతో ఎవరిని పోల్చకూడదు అని చెప్తూ గాంధీజీ పేరు కూడా తీశారు ఆ వేళ. గాంధీజీతో ఎవరిని పోల్చకూడదు. అలాగే నెహ్రూ నిరుపమానుడు. నెహ్రూ కూడా అంతే, ఇద్దరికి కూడా. అతడే ఇండియాకి కావాల్సిన వాడు. నెహ్రూ గారు ఇండియాకి కావాల్సిన వాడు. అతనే పునాది వేశాడు మన ఇండియాకి, భారతదేశానికి. నెహ్రూ గారు వేసిన పునాదే. ఆయనే మొదటి ఆనకట్టలు కూడా కట్టింది ఆయనే, నెహ్రూ గారి హయాంలోనే. అతడే ఇండియాకి కావాల్సిన వాడు. ఇవన్నీ నాకు తెలుసును. ఈ విశ్వం అంతటితోటి నాకు సాటి ఎవరు లేరు. తన గురించి చెప్తున్నాడు. నాకంతా తెలుసు. ఈ విశ్వంలో నాకు సాటి ఇంకెవరు లేరు అని చెప్తున్నారు. ఈ సృష్టిలో నాకు సాటి, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. అందే ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని అర్థం ఇక్కడ. ఈ విశ్వం అంతటితో నాకు సాటి ఎవరూ లేరు. మనకి ఇండియాలో ఉన్న కొలది రత్నాలు సహృదయులు. అందుకు నాకు సంతోషంగా ఉంది. ఇండియాలో కొంతమంది జెమ్స్ ఉన్నారు, రత్నాలు ఉన్నారు అన్నారు కదా. వాళ్ళంతా కూడా మంచి హృదయాలు. అంచేత నాకు చాలా సంతోషంగా ఉంది ఇండియాలో ఇటువంటి వాళ్ళు ఉండడం. వేరే దేశాల్లో లేరు అని చెప్పడం. వారందరూ నా హృదయంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారు? నా హృదయంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఈ రత్నాలు, ఇండియాలో ఉన్న రత్నాలంతా కూడా. చూడండి, ఈ రోజుని నెహ్రూకి 66 ఏళ్ళు వచ్చాయి. ఆ రోజు 66 ఏళ్ళు వచ్చాయట నెహ్రూకి. ఈరోజు నెహ్రూకి 66 ఏళ్ళు వచ్చాయి. నగశిఖ పర్యంతం అతడు మన భారత జాతి కోసం కృషి చేస్తున్నాడు. నఖశిఖ పర్యంతం అతడు మన భారతదేశ జాతి కోసం కృషి చేస్తున్నాడు. తన శక్తిని అంతని దారిపోసి అతని మనసు అంతా ఇండియా కోసమే పనిచేస్తుంది. అతని శక్తికి మనం గర్వించాలి. ఒక పిల్లవానికి వలె అతని శక్తి అంతా నా నుండియే, నా ద్వారానే అతనికి ప్రవహిస్తోంది. నా నిండా, నా ద్వారానే అతనికి ఉన్న శక్తి అంతా కూడా నేను ఇచ్చిందే నా ద్వారానే నెహ్రూ గారికి ప్రసరిస్తోంది. అంటే బాబా అవతారంగా తీసుకోవడం వల్ల ఆయన యొక్క యూనివర్స్ వర్క్లో భాగం కింద వీళ్ళ చేత, ఈ ఆణిముత్యాల చేత నెహ్రూ, గాంధీ గారు లాంటి గొప్ప గొప్ప పొలిటీషియన్స్, ఇప్పుడు పొలిటీషియన్స్ కాదండి బాబు, అంచేత అటువంటి వారి చేత బాబా భారతదేశానికి మంచి పునాది కూడా వేశారు. ఆ పునాది యొక్క ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై మెహర్ బాబా అండి. మల్లికార్జునరావు గారు చక్కటి టాపిక్ తీసుకున్నారు ఈరోజు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇది టాపిక్ కాదండి. హలో, పండిత్ టాపిక్ జవహర్లాల్ అంటే నెహ్రూ గారి గురించి ఒక నిమిషం. టాపిక్ అంటే బాబా చెప్పిన సెలక్షన్, విషయం. కలెక్షన్ అనండి. కలెక్షన్ లో విశ్లేషణ. అవునండి, అదే కలెక్ట్ చేసి చెప్తున్నా. పెట్టుకున్నాం.
పండిత్ చేస్తుంది విశ్లేషణ. జవహర్లాల్ నెహ్రూ గురించి స్వయంగా బాబా చెప్పినటువంటి విశేషం నిజంగా ఆంతరంగికంగా ఆయనకి ఆశీస్సులు ఇవ్వడం, ఆయన పుచ్చుకున్నారు అనడం నిజంగా చాలా గొప్ప. మరి మన దేశానికి ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి ఎనలేని సేవ. మరి కొంతమంది నిజంగానే మీరన్నట్టు వితండవాదులు ఆయన గురించి పలు రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు. ఇప్పటికీ అది ఎవరి మీదైనా చేసేవాళ్ళు అలా ఉంటారనుకోండి, అది లోక సహజం. అయినప్పటికీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వయంగా బాబాయే అంత కితాబు ఇచ్చారు అంటే మనందరం కూడా మరి ఆయనకు సంబంధించి మిగిలిన వారు చెప్పేటువంటి మాటల్ని పక్కన పెట్టేయాలి. జై మెహర్ బాబా. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. జై మెహర్ బాబా అండి. ధన్యవాదములు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు. లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఆనంద్ కుమార్ గారి సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। स्वरमुलो नी नाममे ना साधन कानी प्रेममय। स्वरमुलो नी नाममे ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ప్రియమున నీను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నీను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే మెహర శ్రీ వృద్ధి నిండిన నామం పరమై స్థిరమై నా వశమైతే మెహర శ్రీ హృది నిండిన నామం పరమై స్థిరమై నా వశమైతే నిను నే కనన ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే
అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ సత్యోత్ గారు. జై మెహర్ బాబా అండి లక్ష్మి గారు, చక్కటి సంకీర్తన వినిపించారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఉమా గారు సంకీర్తనకి సిద్ధం. జై మెహర్ బాబా అమ్మ. జై మెహర్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్ధిలో సతమతమయ్యే సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతో దయగనవేలో దీన దయాలో దయగనవేలో దీన దయాలు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగనవేలో దీన దయాలు దయగనవేలో దీన దయాలు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే మక్కువతో నా దిక్కని నిన్నే మృక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మృక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి దయగనవేలో దీన దయాళు దయగనవేలో దీన దయాళు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ అందరికీ జై బాబా జై బాబా అమ్మ సత్యవతి గారు థ్యాంక్ యూ అమ్మ బాబా జై మెహర్ బాబా అండి. ఎల్లవేళలందు నీది నామమే పాడారంట. ఇదివరకు ప్రజ్ఞ బాగా నేర్చుకుని పాడేదంట ఇదే పాట, గుర్తు చేసుకుంది ఇప్పుడే. అందుకని తను కూడా ఏదో పాట పాడతానంటుంది. ఉమా గారు పాడిన తర్వాత ప్రజ్ఞ పాడుతుంది. జై మెహర్ బాబా అండి, ధన్యవాదములు. చక్కటి సంకీర్తన ఇప్పించారు. మెహర్ బాబాకి జై. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు
దైవానివయ్యా. వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేదవేజుడ నీవు విదితమైనది నాకు ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో ప్రాప్తమైనది నాకు అవతారణి ప్రేమ ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ శాశ్వతము కావాలి నేను నీవగు వరకు ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సత్యవతి గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ జై బాబా బాబా. గారు చక్కటి సంకీర్తన చేశారు. ధన్యవాదములు. జై బాబా. ఇప్పుడు ప్రజ్ఞ ఒక పాట పాడుతుంది. తర్వాత మాలతి గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గును మామ వందనం దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గును మామ వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమ గానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గును మామ వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం మాయావి మనసు నిన్ను మరవింపజూచునో దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గోను మామ వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం మాయావి మనతో నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గును మామ వందనం దీవించు అనుదినం అవతార్ మెహర్ బాబా కి జై. జై జై మెహర్ బాబా. ప్రజ్ఞ చక్కటి సంకీర్తన వినిపించావు. నీకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఇప్పుడు మాలతి గారు ఒక సంకీర్తన చేయండి.
ఓకే జై బాబా చాలా బాగా పాడావు ప్రజ్ఞ, చాలా బాగా పాడావు. జై జై బాబా. బాబా అవతార్ థ్యాంక్ యూ. మెహర్ బాబా కి జై అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞలేక చెలదా చలములు లేవు నీ ఆజ్ఞలేక చెలదా చలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురా ఓమే అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మల కనగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజం పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కార రహితం పరమానందమరితం సంస్కార రహితం పరమానందమరితం నీలోన మము చేర్చవా ఓమే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే జై బాబా అవతార్ మేర్ బాబా కి జై అందరికి జై బాబా సత్యవతి థ్యాంక్ యూ జై మెహర్ బాబా. మాలతి గారు చక్కటి సంకేతంతో ఈ రోజు సంకేతంలో ముగించారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములండి. ఇప్పుడు ప్రార్థనలు విశాలి బంతం గారి ఫ్యామిలీ నుంచి, తర్వాత సత్యవాణి గారు నామం, తర్వాత కనక మహాలక్ష్మి ఆవంచ గారు నామం, ఆ తర్వాత విజయలక్ష్మి గారు హారతితో ఈరోజు కార్యక్రమాన్ని మనము ముగించుకుందాము. ఇప్పుడు విశాలి భర్తం గారి కుటుంబం నుంచి ప్రేయర్ చేయండి. జై మెహర్ బాబా. जय मेरा बाबा, जय मेरा बाबा। अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited, unfathomable, beyond imagination and conception, eternally imperishable. You are individual, and none can see you. But with eyes divine, you always were, you always are, you always will be. You are everywhere. You are everything. You are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes.
You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth and knowledge and bliss. You are the source of truth, the ocean of love. You are ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Azdan, Ahura Mazda, and God the beloved. You are named Ijat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most special also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pains would befall others. In your own bounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still it more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba. Thank you, Baba. Thank you, Satyavati garu. అందరికి జై జై మేర్ బాబా. మెహర్ జై బాబా బాబా. గారు, జై మెహర్ బాబా. ఇప్పుడు సత్యవాణి గారు నామం చేయండి, తర్వాత కనక మహాలక్ష్మి గారు కూడా నామం చేయండి. जय बाबा సత్యవాణి जय జై बाबा బాబా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 जय बाबा అండ్ సత్యవతి గారు అందరికీ జై బాబా. కనక మహాలక్ష్మి గారు మీరు చేయండి నామం.
जय बाबा। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद। మీట్లోకి వెళ్ళిపోయారు మీరు. జై బాబా, జై మెహర్ బాబా. టైము ఎక్కువ ఉండదు, అందుకని తొందరగా చేయండి. जय बाबा। कट है। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, मेहरु बाबा विज्ञानंद, मेहरु बाबा विज्ञानंद। जय बाबा अंडी। థ్యాంక్ యూ సత్యవతి గారు. జై బాబా. జై మెహర్ బాబా. మహాలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, బాబాకి హారతి ఇవ్వండి. సారీ, ఒక్క నిమిషం మౌనం, ఒక్క నిమిషం మౌనం. తర్వాత విజయలక్ష్మి గారు హారతి సిద్ధంగా ఉండండి. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. స్కైప్ లో అన్నమాట. ఇంట్లో ఖాళీ కూర్చుని టైం పాస్ అవ్వదు కదా, అందుకోసమని బాగా మైక్ ఆన్ చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय। मन सुहारती दे, मन सुहारती दे, मन सुहारती दे, महिमान्वित मंगल चरणा, मेहर बाबा प्रेममया, नीवे माకు సర్వమయా, मेहर बाबा प्रेममया, नीवे माకు సర్వమయా, మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకర మౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, శ్రీకర మౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత నిత్య స్వరూపం, मेहर बाबा प्रेममया, నీవే మాకు సర్వమయా, మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, मेहर बाबा प्रेममया, నీవే మాకు సర్వమయా, మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌనే దరిరా నేరా, మానస చోరా
మదిగై కోరా శాశ్వతమౌనే దరిరానేరా అంజలితోనే మా మనసులు దోచే అంజలితోనే మా మనసులు దోచే హారతి చేశాము మౌన స్వరూప మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమానుత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. సచివ థ్యాంక్స్ అండి. జై బాబా జై అందరి మెహర్ బాబా జై మెహర్ బాబా జై మెహర్ బాబా మీది వీడియో ఆన్ అయింది, క్లోజ్ చేసుకోండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు బాబాకు చక్కటి హారతితో మనము కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాము. ఇప్పటి వరకు సహకరించిన అందరికీ కూడా జై మెహర్ బాబా, ధన్యవాదములు. మళ్ళా రేపు 4:30కి మళ్ళీ ఇదే ఛానల్లో కలుసుకున్నాము. జూమ్ కాబట్టి టైము అందరికీ ఇవ్వటానికి అవకాశం ఉండట్లేదు. సంకీర్తనలు త్వరగా ముగించుకోవాల్సి వస్తుంది. జై మెహర్ బాబా అందరికి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అందరికీ అవతార్ మెహర్ బాబా की जय।